అందుకని యెషయా గ్రంథం ఒకసారి బైబిల్ తెరిచి చూడండి, 6వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాని ప్రతిగానము చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కంబల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించు వాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులార చూసిననుకొంటిని. అప్పుడు ఆ శరూపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. చాలు. చూడండి, యెషయా ప్రవక్తకి ఎప్పుడు ఈ ప్రత్యక్షత దొరికిందంటే ఆరాధనలో. ఎలా ఆరాధిస్తున్నారంట అక్కడ రాయబడి ఉంటుంది 6వ వచనంలో కదా, 4, 5, 6వ వచనంలో వాళ్ళు ఏమని ఆరాధిస్తున్నారంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తుండగా గుమ్మములు కదులుతున్నాయట. ఆరాధనలో ఏం కదులుతున్నాయండి? మనం ఆరాధనలో మన నోరే కదలదు. స్తోత్రం ప్రభువా, స్తుతి ప్రభువా. నాయన ఎవరైనా తిట్టండి అంటే బాగానే నోరు వస్తుంది. అందుకని దేవుడు అంటాడు, నీ నోరు బాగుగా తెరువు. ఎలా తెరువు? బాగుగా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నోరు చూపించంటే ఎలా చూపిస్తాం? మనం ఓపెన్ చేసి చూపిస్తాం. ఎందుకంటే నీ నోరు ఎప్పుడు ఎందుకు బాగుగా తెరవమంటున్నాడు అంటే, దేవుడు ఎక్కువ శాతం పాపము జరిగేది ఎక్కడి నుంచండి? మన పెదవుల్లో నుంచి, మన నోటి ద్వారా. ఎప్పుడైతే అందుకని ఇక్కడ ఏమంటాడు? అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన జనముల మధ్య నేను నివాసము చేసేవాడను. అయ్యో, నేను యోగ్యుడను కాను. ఎప్పుడు జరిగింది ఈ ప్రత్యక్షత అంటే, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ యొక్క మహిమ కలిగిన స్థలాన్ని చూస్తున్నాడో, వారు ఆరాధన చేస్తూ ఉన్నాక ఆ గుమ్మములు కదులుతుండగా క్లియర్గా ఆ ఆరాధనలో దేవుని ప్రత్యక్షత దొరికి ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు అంటే అపవిత్రమైన జనాంగం మధ్య నివాసము చేయవాడును. నీ పెదవులు ఏంటంటే చెప్పాలి, అపవిత్రమైన పెదవులు. నీ నాలుక ఏంటంటే అపవిత్రమైన నాలుక. మన నాలుక ద్వారా, మన పెదవుల ద్వారా చాలా అపవిత్రత జరుగుతుంటది. అనేక మాటలు మాట్లాడుతుంటాం. అందుకని చూడండి, ఏం కాల్చాడట ఆ యొక్క సెరూబు వచ్చి? దేన్ని కాల్చాడంట బ్రదర్? చెప్పండి అమ్మా. పెదవులని కాల్చినప్పుడట, కాల్చి ఏమన్నాడంటే, నీ దోషము ప్రాయశ్చిత్తమైంది, ఇక నీ దోషం తొలగిపోయింది. చూడండి, ఇప్పుడు స్తుతి నోట్ల నుండి వస్తుంది, వ్యర్థమైన మాటలు నోట్ల నుండి వస్తాయి. అంటే మంచి చెడు రెండు వచ్చేది ఏంటంటే ఈ లోపటి నుంచి పెదవుల గుండా బయటకు వచ్చేది. అందుకని యెషయా ప్రవక్త మొదటిగా తన పెదవులు అపవిత్రమైనది. అందుకని నీ నోరు బాగుగా తెరిస్తే ఆ నోటిని ఆయన అగ్నితో కాలుస్తాడు దేవుని బిడ్డలారా. అందుకనట పెంతుకోస్తు దినమున అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారికి వాక్ శక్తి. ఏ శక్తి చెప్పండి? ఎక్కడికి వచ్చింది? పవర్ ఎక్కడికి వచ్చింది కదా? ఆ వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వారి అన్య భాషలతో, అంటే ఎప్పుడైతే ఆ వాక్ శక్తి వారి అపవిత్రమైన పెదవులకి నాలుకకి తగిలిందో అది పరిశుద్ధపరచబడి దేవుని మాటలు మాట్లాడసాగారు. అప్పటి వరకు
వారు భయముతో పిరికితనముతో అబద్ధములు ఆడినటువంటి పేతురు యొక్క పెదవులు, పేతురు యొక్క నోరు, పేతురు యొక్క నాలుక ఎప్పుడైతే పరలోక సంబంధమైన వాక్శక్తి ఆ నాలుకపై దిగిందో, ఆ పెదవులపై దిగిందో, ఇమ్మీడియట్ గా వారు పరిశుద్ధపరచబడి అగ్నితో నింపబడి దేవుని ఆత్మచేత మాట్లాడసాగారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనలో ఉన్నది మనలో దాచుకున్నది అంతకాలం మనం కుళ్ళిపోతాం అంతే. అందుకని చూడండి, ఒక కీర్తన ఒక వ్యక్తితో దేవుడు అంటాడు, నీ నోరు బాగా తెరు, అప్పుడు దానిని నేను నింపుతా. నువ్వు ఎప్పుడైతే నోరు బాగా తెరిచి ఈ నోటిని దేవునికి అప్పచెప్తావో, నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, ఎప్పుడైతే దేవుడిని నింపుతాడో అదే నోరు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోతాడు. అందుకని ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడండి, ఏమనంటే, అయ్యో ప్రభువా, నేను యోగ్యుడను కానయ్యా, ఎందుకంటే నేను అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నాను. నా పెదాలు, ప్రవక్త అంటున్న మాటలు, నా పెదాలు ఏంటంటే అపవిత్రమైన అయ్యా. అయితే చూడు, ఒక ఏం తీసుకొచ్చి నాలుగు పెట్టాడట, నోటికి పెట్టాడు, పెదవులకు పెట్టాడట, ఒక సెరువు ఏం తీసుకొచ్చి పెట్టాడట, చదవండి బ్రదర్. కారుతో తీసిన నిప్పును, కారుతో తీసిన నిప్పునట ఎక్కడ తగిలిచ్చాడట, గట్టిగా చెప్పాలి, పెదవులకు తగిలిచ్చాడట. ఇప్పుడు నిప్పు ఎవరంటే పరిశుద్ధాత్మ అగ్ని, దేవుని బిడ్డలారా. ఈ నిప్పు ఎప్పుడైతే నీ పెదవులకు తగిలిద్దో, ఈ అగ్ని ఎప్పుడైతే నీ నాలుకలోకి వెళ్తుందో, అప్పుడు నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతావు. ఈ ఎక్స్పీరియన్స్ నీకు లేనంత కాలం మరణ పునరుద్ధానం యొక్క బలము తెలియదు, మరణంలో ఉన్న శక్తి తెలియదు, పునరుద్ధానంలో ఉన్న శక్తి తెలియదు, పరలోక సంబంధమైన శక్తి తెలియదు, ఏ శక్తి తెలియదు. నువ్వు మామూలు వ్యక్తిగా ఉండిపోతావు. అప్పుడు నువ్వు అపవిత్రుణ్ణి అని ఎప్పుడు గుర్తిస్తావు అంటే, అక్కడ పరిశుద్ధాత్మ సన్నిధి ఉన్నప్పుడే నువ్వు అపవిత్రుణ్ణి గుర్తిస్తావు. నేనేం తప్పు చేశాను బ్రదర్, నేనేం తప్పు చేశాను సిస్టర్, అసలు నేనేం పొరపాటు చేయలేదే అనే మాటలు మనలో నుంచి రావు. ఎప్పుడైతే ఆయన హోలీనెస్ ముందు, ఆయన పరిశుద్ధత ముందు, అక్కడ వారు ఏమని ఆరాధిస్తున్నారటంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధత ముందు, ఆ వాతావరణం ముందు, ఆ హోలీనెస్ ముందు, ఆ అగ్ని ముందు ఆ ప్రవక్త గమనించింది ఏంటంటే, నేను అపవిత్రమైన వ్యక్తిని, అయ్యో నేను యోగ్యుని కాదు. చూడండి, ఎప్పుడైతే ఆ అగ్ని ఈ పెదాలకు తగిలిందో, ఎవరిని పంపుతానంటే, ఎవరు వెళ్తారంటే, నేను వెళ్తానంటాడు దేవుని బిడ్డలారా. చూడండి, నువ్వు దేవుని కోసం వెళ్ళాలంటే అదే అగ్ని నీ నాలుకకి, నీ పెదాలకి తాకాలా. నువ్వు దేవుని కోసం నిలబడాలి అంటే, దేవుని పనిలో నీవు ఒక పాత్రగా వాడబడాలంటే అదే అగ్ని, అదే పవర్ నీ పెదవులకు ఎప్పుడైతే తాకుతుందో, అప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని కోసం నిలబడగలుగుతావు. నిలబడలేమండి. చూడండి, శోధనలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం అపార్థం చేసుకుంటాం, దేవుణ్ణి నెగిటివ్గా ఆలోచిస్తాం. లేకపోతే శ్రమలు వస్తున్నప్పుడు మనం ఏమవుతుంటామంటే, దేవుడు నాకేమీ చేశాడు, నేను ఇంత నీతిగా, ఇంత న్యాయంగా, ఇంత యథార్థంగా బ్రతికితే దేవుడు నాకేం చేశాడు అనే ప్రశ్న నువ్వు వేసినప్పుడు నువ్వు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నిజంగా ఆయన పరిశుద్ధ సముఖం ముందు, ఆయన ప్రత్యక్షత ముందు, ఆయన యొక్క మహిమ ముందు మనం వెళ్ళినప్పుడు మనమంతా దోషులము, అయోగ్యులము, పాపులము, అల్పులము, అనర్హులము అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అప్పుడు మనం మన పాప ప్రాయశ్చిత్తానికి ఆయన ఏం చేస్తాడంటే తన అగ్నితో కాలుస్తాడండి. చూడండి, పేతురు పరిశుద్ధాత్మ ఆ శక్తి, పైనుంచి శక్తి పొందుకోకముందు 3 సార్లు అబద్ధం ఆడతాడు కదా. యేసు ఎవరో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే మేడగది అనుభవంలో ప్రార్థనలోకి వెళ్ళాడో, ఈ యెషయా ప్రవక్తకి ప్రాయశ్చిత్తం చేసినటువంటి అగ్ని ఎప్పుడైతే ఈయన పెదాలకి, ఈయనకి తాకిందో, ఈయన ఏమయ్యాడంటే పవిత్రుడై దేవుని కొరకు, దేవుని పరిశుద్ధతను బట్టి పరిశుద్ధుడై ప్రభు సువార్తని బలంగా ప్రకటించాడు. చూడండి, సాతాను చాలా టెక్నిక్గా యేసయ్యని చంపడానికి వాడు అనుకున్నాడు. నా ఎంత అంటే యూదా ఇస్కరియోతులు దూరి వాడు ఏం చేశాడంటే, చాలా ఇక ఈయన చచ్చిపోతే, ఈయన మరణం అయిపోతే ఇక యేసు పేరు ఎవరు కూడా ఎత్తరు అనుకున్నారండి. ఒక్క యేసు చనిపోతే మిలియన్స్ ఆఫ్ యేసులు లేచారు ఇది ప్రపంచంలో. ఒక్క యేసు పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధుని మరణం ఏం చేసిందంటే అనేక పరిశుద్ధులను లేపింది దేవుని బిడ్డలారా.
పరిశుద్ధులు లేవాలంటే పరిశుద్ధులు చావాలి, అప్పుడే పరిశుద్ధులు లేస్తారు. చాలామంది అనుకుంటారు, అయ్యో యేసయ్యా చచ్చిపోయావయ్యా నా కోసం, నువ్వు చచ్చిపోయావుగా, నీకోసం నేనేమీ చేయలేకపోతున్నా, చంపుకోవలసినవి చంపుకోలేకపోతున్నా ప్రభువా, ఎంతకాలమయ్యా ఈ బ్రతుకు అని ఏడ్చుకుంటూ సంవత్సరాలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, క్రిస్మస్లు అన్నీ జరుపుకుంటున్నావేమో. కానీ నీవు ఆయన మరణ పునరుద్ధానపు శక్తి చేత నింపబడాలా. దేంతో నింపబడాలమ్మా చెప్పండి? సిలువను మోసిన శక్తి ఆ శక్తే, పాపాన్ని మోసిన పవర్ ఆ పవర్. యేసుక్రీస్తుని చూడండి, ఉదయం 9 గంటలని సిలువేస్తేనట, మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆ సిలువ మీద వేలాడుతుంటాడండి. ఈ 6 గంటల ఈ ప్రయాసంలో ఎంత శరీరాన్ని ఏదైనా దెబ్బ తగిలితే, హింస పెడితే మనం తట్టుకోలేము. అందుకని ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నీకంటూ అసాధ్యమైనది ఏది లేదు, కానీ తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక. అంటే ఆ సిలువ బలియాగాన్ని భరించే శక్తి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుకి ఇచ్చాడండి. కొంతమంది అంటారు, ఎట్లా శ్రమలు భరించాలండి, ఈ కష్టాలు భరించలేకపోతున్నా. అందుకనే పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు, ఏమంటాడంటే, మీకు శ్రమ కలిగినప్పుడు, మీ జీవితాల్లో ఒక భయంకరమైనటువంటి మహాశ్రమలు సంభవించినప్పుడు మీరు ఆశ్చర్యపరకుడి, ఎందుకంటే మహిమాయుక్తమైన దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నది కనుక మీరు ధన్యులు అంటాడా. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు మన జీవితాల్లో దేవుడు యేసయ్య మనకిచ్చిన ఒక మంచి కృప ఏంటంటేనండి, ఆయన ఒక్కడే ఏం చేశాడు, సిలువ బలియాగములో భారాన్ని, వేదనని భరించాడు. కానీ మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన మీద ఏ ఆత్మ నిలిచి ఉంటుంది చెప్పండి? పేతురు భక్తుడు అంటాడు, మహిమాయుక్తమైన దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటుంది. అంటే శ్రమల్లో మీరు నడుస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీతో పాటు ఆయన సన్నిధి నడుస్తుంది. చూడండి, యేసుక్రీస్తుని దేవదూత వచ్చి బలపరుస్తుంది. కానీ మనల్ని ఎప్పుడు కూడా బలపరచడానికి మన మీద ఎవరు నిలిచి ఉంటారట? నేను ఒక్కడనే శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాను, నేను ఒక్కదాన్ని, నా కుటుంబం ఒక్కటే, అయ్యో నా బాధలు ఎవరికీ తెలియవు. చాలామంది అనుకుంటారు. కానీ నువ్వు అన్నీ ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. అన్నిటికంటే ఎప్పుడు ఎక్కువ నీతో ఉంటాడంటే నువ్వు శ్రమల గుండా నలిగిపోతున్నప్పుడట. మీరు ఆశ్చర్యపడొద్దు, ఏదో వింత సంభవించబోతుంది అనుకోవద్దు, కానీ మీ మీద మహిమాయుక్తమైన దేవుని యొక్క ఆత్మ నిలుచుచున్నది కనుక మీరు ధన్యులు. అంటే శ్రమల్లో మనము నడవము, కానీ ఆయన సన్నిధితో పాటు నడుస్తాం. దేవుని ఆత్మే మనతో ఉంటే శ్రమలు ఎట్లుంటాయండి మనకి? అందుకని మొదటిగా మీకు చెప్పేటప్పుడు నేను చెప్పా, ఒక కీడు వెనక ఒక మేలు దాచబడి ఉంటుంది. మనం కీడునే చూస్తాము, కానీ కీడు వెనక దాచబడి ఉన్న మేలుని చూడము. చూడండి, సాతాను కూడా యేసయ్య మరణం, అబ్బా అది కోరుకున్నది, ఇక సంతోషించింది. ఇక ఏమైపోయిందంటే ఈయన మరణం ఇక అయిపోయింది, క్రైస్తవులకి కీడుని తీసుకొచ్చింది. కానీ బహుబలమైన మేలు దాచబడింది ఎప్పుడు? ఆయన మరణం వెనక. అది కానీ వాడికి తెలుసుంటే యేసయ్యని సిలువే వేసేవాడు కాదని, అసలు సిలువకే అప్పగించేవాడు కాదు. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోతే ఇక నేను రాజ్యం ఏలొచ్చు, ఇక ప్రకటించేవారు ఉండరు అనుకున్నాడు. కానీ యేసయ్య చనిపోయిన వెంటనే 12 మంది లేచారండి పునరుద్ధానపు శక్తితో. యేసయ్య మరణ పునరుద్ధానం తర్వాత ఈ 12 మంది చెదిరిపోయి యూదయ, సమరయ, యెరూషలేం అనేక పట్టణాల్లో ప్రకటన చేస్తూ ఉండగా భూలోకం తల్లక్రిందులైంది. దేవుని బిడ్డలారా, అయ్యో ఒక్క యేసుని చంపి నేనెందుకు పొరపాటు చేశానా అనుకున్నాడు అపవాది. ఎంతమంది యేసులు లేస్తారని తెలియదు. నిన్ను శ్రమ పెడితే వాడు అనుకుంటాడు, బాగా శ్రమ పెడుతున్నాను కదా, మంచి పని అయింది, ఆమె చేస్తున్న పనికి, దేవుని పనికి నేను అడ్డుగా నిలబడుతున్నాను, మంచి పని అయిందని వాడు సంతోషిస్తున్న టైంలో నువ్వు అనుకోవాలి ఏమనంటే, ఈ యొక్క
పోరాటం వెనక, ఈ యొక్క కీడు వెనక ఒక బలమైన మేలు దేవుడు నా కోసం దాచిపెట్టారు. అందుకని నీ జీవితంలో ఆటంకాలు వస్తుంటే, వ్యతిరేకతలు వస్తుంటే, శ్రమలు వస్తుంటే, పోరాటాలు వస్తుంటే, నమ్మిన వారి వలన, అనేకుల వలన ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా నువ్వు నమ్మాల్సింది ఏంటంటే దాని వెనక ఉన్న మేలుని నమ్మాలా. అందుకనే వాడు జోల పడతా ఉంటాడు, నీకెవ్వరు లేరు, నీకే వచ్చినాయి, నీతిగా ఉన్నా వచ్చినాయి, యథార్థంగా వచ్చి ఏ తప్పు చేయకుండా వచ్చినాయి అంటే నువ్వు అనుకుంటావు, ప్రవ్వా నాకే ఎందుకు వచ్చినాయ్యా, నేనే ఎందుకు భరించాలయ్యా, అయ్యా నాకు రాకపోతే బాగుండు అని యేసు ప్రభు అనుకొని ఉంటే ఈ భూమి మీద మోకరించి, అయ్యా నన్ను కాక ఇంకెవరినన్నా ఎన్నుకోకపోయావా, నేనెందుకు మరణించాలి అంటే నాకు సిలువ బలియాగం అంటే భయం, నేను ముందుకు వెళ్ళలేను, నేను సిలువకి ఎక్కలేను, నేను బలియాగం కాలేను అని అనుకొని ఉంటే ఏముండేది? చూడండి, ఆయన సిలువ బలియాగము ద్వారా అపవాదిని తొక్కాడు కాబట్టి ఆయన నామం అన్ని నామముల కంటే పైనామమైంది. నువ్వు శ్రమల్లో దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడా? శ్రమలని చూచి దాక్కున్నప్పుడు దేవుని నామము నీ ద్వారా బయటికి మహిమ రాదండి. యేసుక్రీస్తుకు మహిమ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆయన ఎప్పుడైతే మరణించి పునరుత్థానుడై లేచాడో, ఆ సిలువ బలియాగము ద్వారా అపవాది తలను చితగ్గొట్టాడు. ఆయన నామం భూలోకమందైనను, భూమి క్రిందైనను, పరలోకమందైనను అన్ని నామముల కంటే పైనామము నజరేయుడైన యేసుక్రీస్తు నామం. అంటే యేసు శ్రమ నొంది ఉన్నాడా, శ్రమలు తప్పించుకున్నాడా? గట్టిగా చెప్దాం. క్రైస్తవులమైనా మనందరం దేవుని బిడ్డలమైనా. క్రైస్తవులు అంటే క్రీస్తు బిడ్డలు, అవునా? క్రైస్తవులకి మరి ఆయన బిడ్డలకి ఆయన పక్షమున విశ్వాసం ఉంచుటే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు మనకు అనుగ్రహించబడి ఉన్నదట. ఆయన దేవుడు రక్షకుడని విశ్వసించి మారు మనసు పొంది ఆయన కోసం నిలబడిన అనుభవమే కాక నువ్వు ఆయన పక్షంలో ఏం పొందటానికి నీకు అనుమతించబడినదట? శ్రమలు. ఆ శ్రమలను అనుభవిస్తే దాని వెనుక నిన్ను కూడా దేవుడు తన మహిమతో అనేకులు ఎదుట ఘనపరచబోతున్నాడు. చూడండి, ఘనతకు ముందు ఏమొస్తాయి? అప్పుడు మనం దేవుని చూడండి, ఈరోజు మేము పరిచర్లో ఉన్నాం, ఎన్నో పనులకి ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ఆ టైంలో మనం సాధించాల్సింది, ఆ టైంలో మనం నిలబడాల్సింది ఏంటంటే ఇది జరుగుతున్నది కదా, దీని వెనుక ఏదో విజయం నా కోసం దాచిపడి ఉంది, దీని వెనుక ఏదో గొప్ప కార్యం నాతో ఉన్నది. ఆ టైంలో విసుక్కోవద్దు, గొనుక్కోవద్దు, సనుక్కోవద్దు. యేసయ్య విసుక్కోలేదు, సనుక్కోలేదు, గొనుక్కోలేదు. ఆ యొక్క గెత్సెమనే తోటకెళ్ళి బలం కొరకు ప్రార్థన చేశాడు. ఆయన హృదయం విప్పి ప్రార్థన చేశాడు, ఆయన మనసు విప్పి ప్రార్థన చేశాడు. ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే శ్రమల్లో ప్రార్థన చేశాడు. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ఎవరైనా సహాయం చేస్తారని చూడాలా? చెప్పండి. ఈ శ్రమ ఎలా తప్పించుకోవాలని చూడాలా? శ్రమలో నిలబడాలా? చెప్పాలి. తప్పించుకున్న వాళ్ళకి పరలోకం లేదు. వీరు ఎక్కడి నుండి వచ్చారంటే అంటాడు అక్కడ, ఏమంటాడండి? భూలోకంలో నుండి మహాశ్రమల నుండి బయటకు వచ్చిన వారట వీరు. శ్రమలు కాదు, ఏ శ్రమలు? మహాశ్రమలు. నిజంగా దేవుని బిడ్డలారా, మనకి ఎవరైనా ఏదన్నా అంటే శ్రమ. కొంచెం టైంకి చేతులు డబ్బులు అందకపోతే శ్రమ, కొద్దిగా వ్యాపారంలో లాస్ వస్తే శ్రమ, కొంచెం కొద్దిగా అనుకున్నది ఏదైనా లేట్ అయితే శ్రమ, ఏదైనా అనారోగ్యం వస్తే శ్రమ, కొంచెం ఏదైనా ఇంట్లో ఏదైనా కార్యం జరగకుండా ఆగిపోయి ఉంటే శ్రమ. అపోస్తులకి ఎలాంటి శ్రమలంటే రక్తం కారేంతగా కొట్టి ఈడ్చి ఆ ఎక్కడ ఆ వెనకబడేస్తే, ఊరి వెలుపుట ఈడిస్తే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా కట్టుకొని హాస్పిటల్కి పోవడం కాదు, అక్కడి నుంచి లేచి మరో పట్టణానికి వెళ్ళి క్రీస్తు కోసం ప్రకటించేవారు. మన స్వయంకృత అపరాధం వల్ల అప్పులు మనం చేసుకున్నందుకు అప్పులైనా, అయ్యో ప్రభు తట్టుకోలేకపోతున్నా, చచ్చిపోతే బాగుండు. భలే వస్తండి. సావు అనేది చాలా సింపుల్ ఇష్యూ కదా. చావు అయితే నీకు లాభం, నువ్వు బ్రతుకుటైతే యేసయ్యకి లాభం. నువ్వు ఎంత బ్రతికితే అంత ఎవరికి లాభం? యేసుకు లాభం. ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించి ఆ వ్యక్తి
దేవుని ప్రణాళిక చొప్పున నడిచి దేవుని సమయ ప్రకారం ఆయన కాలగతులు, మన కాలగతులు ఎవరి వశంలో ఉంటాయి? ఆయన వశంలో ఉంటాయి. మనం ఆయన కోసం బ్రతికి ఆయన పని చేసి ఈ యాత్ర ముగించి అక్కడికి వెళ్తే అది మనకి లాభం అండి. అంటే పౌలుకు ఒక సేవ ఉంది, పేతురుకు ఒక సేవ ఉంది, ఇంకొకరికి ఇంకో సేవ ఉంది, నీకొకటి ఉంది, నాకొకటి ఉంది. యేసుకిచ్చిన పరిచర్యలో ఆయన సిలువకెక్కి ఆయన మరణము ద్వారా ఆయన పరుగు కడముట్టించాడు. పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుడు తనకి నియమించిన నియమ దినాల ప్రకారం మంచి పోరాటం పోరాడాడు, పరుగు కడముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, జీవ కిరీటం ఉంది. మరి మన పరుగు కడముట్టించబడిందా లేదా? అసలు మనకి పోరాటం మధ్యలో ఎంతోమంది చనిపోతున్నారండి. విశ్వాస యాత్రలో మధ్యలో ఆగిపోతున్నారు. సడన్ వారి కాలం రాకముందే ముందుగానే వెళ్ళిపోతున్నారు. కానీ పౌలు కాలం వచ్చింది. పౌలు తనకించిన నియమించిన దినాల్లో అంత చేయవలసింది అంత చేసేసాడండి. అందుకన్నాడు ఆ మాట, నేను చేశాను కాబట్టి ఇక నా పరుగు అయిపోయింది. మరి మన పరుగు? హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. పాస్టర్కి పాస్టర్ గారికి నా వందనలు చెల్లిస్తున్నాను. ఈయనకి ఇక్కడ చేయి మొత్తం ఇక్కడ బొగ్గలుగా వచ్చేది. ఇక్కడ నుంచి ప్రేరాలు నేను తీసుకెళ్ళిన తర్వాత ఒక్కటే రోజు నేను రాశానండి, మొత్తం తక్కువైపోయింది. దేవుడు ఒక్కటే రోజు నైట్లో మొత్తం స్వస్థత కలిగించినాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అసలు దేవుడు అంటే అసలు నమ్మకమే లేదు. కానీ నేను ఇక్కడ ఈ ప్రేరాలు నేను రాసిన తర్వాత ఈయనకు మొత్తం స్వస్థత జరిగింది. వాళ్ళు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. వీళ్ళు ఇంకా దేవుని నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగా ఎన్నో నా కడుపులో ఇక్కడ నుంచి మంటునింది. మింగుతుంటే నీళ్లు తాగితే కూడా గొంతులో నుంచి మంటునింది. ఆ మంట మీటింగ్కి వచ్చినాక బ్రదర్ గారి ప్రార్థన వల్ల తగ్గిపోయింది. తర్వాత నడుము నొప్పునింది, అది తగ్గిపోయింది. మళ్ళీ ఇంకో గొప్ప కార్యం, షుగరు, థైరాయిడ్ చాలా తగ్గిపోయాయి నాకు మీటింగ్కి వచ్చినాక. నేను 2వ వారం రాకబట్టికి ఇది మొదటి వారం వచ్చాము. ఇక్కడ ప్రేయర్ ఆయిల్ కొనుక్కొని తీసుకెళ్ళాము. 2వ వారంలో వచ్చాము. 3వ తారీఖు మా ఆయనకి భయంకరంగా కిడ్నీలో నొప్పి వచ్చింది అనమాట. నైట్ 2 గంటల ముందు తెల్లారిందాక పెయిన్ అస్సలు ఆగట్లేదు. అయితే మేము ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి పూసి ప్రేయర్ చేసాము. ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా లైవ్ ప్రోగ్రామ్ టీవీలో చూసామన్నమాట. అక్కడ ఫోన్ నెంబర్లో చూసి అక్కడ దైవజనులకి ఇంకా ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు ప్రేయర్ చేశారు. తెల్లారి పొద్దున 8 గంటలకు హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇప్పుడు నీ స్కానింగ్ దీనికి కుదరదు, టిఫిన్ చేసావు కదా, మార్నింగ్ ఉదయాన్నే రేపు రమ్మన్నారు. అయితే మేము మార్నింగ్ తెల్లారి తీసుకెళ్ళేటప్పటికి రిపోర్ట్లు కూడా మంచిగా రాళ్ళు లేవంట కిడ్నీలో. ఏం దేవుని నామని కొందనా చెల్లిస్తున్నాము. ఆయిల్ వల్ల, కేవలం ఆయిల్ వల్లనే, ప్రేయర్ ఆయిల్ పూసిన వల్ల నొప్పి మాయమైంది. రాళ్ళు కూడా లేవు. అసలు ఎంత అద్భుతం చేశాడు మా కుటుంబంలో దేవుడు. మా ఫాదర్కి 6 months బ్యాక్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తుంటే కింద పడిపోయినాడు. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి రాడ్ వేశారు. 4 months కదలొద్దు, బెడ్ రెస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. అయితే 4 months తర్వాత అతను నడవటం స్టార్ట్ చేశాడు. 6 months అయిన తర్వాత లోపల చీమి ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయింది. అయితే ఏమైందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం అండి, కాల్ తీసేయాలని చెప్పారు జస్ట్ 1 week బ్యాక్. అయితే చాలా బాధపడ్డాను. ఇక్కడ ఉన్న ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి మా ఫాదర్కి పెట్టాను. 3 days హాస్పిటల్లో ఉన్నారు. అన్నీ నార్మల్ వచ్చినాయి, ఏం అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. లాస్ట్ సండే ప్రేయర్ ఆయిల్ జరిగింది. నేను వెళ్తూ ఉన్నాను. మాది కొండాపూరు. ఐటెక్స్ కమాన్ దగ్గర ఒక ఫ్రెండ్ వస్తుంటే వెహికల్లో నేను డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర అంటే దిగాను. 2 వ్యక్తులు బైక్ మీద వెళ్తున్నారు. 11:20 అయింది. డివైడర్ గుద్దుకొని పడిపోయినారు. ఇది మొత్తం లోపల నుంచి బయటకు వచ్చి పడిపోయింది. చనిపోయాడు, స్పాట్ డెడ్.
ఎవ్వరూ లేరు. మా ఫ్రెండ్ నేనే ఉన్నా. పడిపోయినాన్ని కూడా ఇద్దరు, ఒక అతను కాలు, ఒక అతను లోపల ఉన్న మెదడంతా బయటకు ఊడిపడింది, చనిపోయినాడు. అందరూ కూడా నేను పల్స్ చెక్ చేశాను, కొట్టుకోవట్లేదు, హార్ట్ చెక్ చేశాను, కొట్టుకోవట్లేదు. నా దగ్గర ఏమీ లేవు. ప్రేయర్ ఆయిల్ జరిగిన ఆయిల్ నెత్తి మీద ఉన్నది, ఆయన హార్ట్ మీద పెట్టి 5 minutes చేసాయా ఈ వ్యక్తిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. 5 minutesలో ఆ వ్యక్తిలో మూమెంట్ జరిగిందండి. ప్రైజ్లో గొప్ప అర్థం చేశాడు దేవుడు. 5 minutes తర్వాత కూర్చున్నాడు. 5 minutesలో లెగిసి అతనంతటా ఆటో పట్టుకొని హాస్పిటల్, పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాను. 1 weekలో సురక్షితంగా నేను సాటర్డే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు. దేవుడు అతని జీవితంలో గొప్ప అద్భుతం చేశాడండి. థ్యాంక్ యూ. ప్రైజ్లా. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా కొడుకుకు ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయని డాక్టర్ చెప్పారు. ఎంతమంది దగ్గర పోయినా నా కొడుకుకు తక్కువ కాలేదు. అయ్యా దేవా, మరి నా కొడుకుకి ఎట్లా దేవా, మరి నీ స్థితికి వచ్చింది దేవా అని నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నాను నా కొడుకు గురించి. తెల్లారి మహబూబా కాలేజీకి వస్తే ఇట్లా తక్కువ అవుతుందని మా ఇంటి పక్క ఆమె చెప్తే ఎమ్మటే నేను వచ్చినాను ఇడికి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు నా కొడుకుకు తెల్లారి ఇంటికి పోయినప్పుడు మళ్ళా పరీక్షలు చేయించినప్పుడు పూర్తిగా తక్కువైనాయి నా కొడుకుకు. ఈ సాక్షి, చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక.